గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 866. నిన్న యూఎస్ ఎకానమీలో నెగిటివ్ అప్డేట్స్ రావడంతో యూఎస్ మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సేమ్ ప్రెషర్ మన ఇండియన్ మార్కెట్ మీద, గ్లోబల్ మార్కెట్స్ మీద అయితే కనబడింది. ఆ యూఎస్ ఎకానమీలో వచ్చిన నెగిటివ్ అప్డేట్స్ ఏంటి అండ్ అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 గవర్నమెంట్ స్కీమ్స్ని అయితే త్వరలో క్లోజ్ చేయబోతున్నది. వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఇంకా మార్కెట్లో ఈరోజు వచ్చిన మిగిలిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1.08%, నిఫ్టీ 1.17% కరెక్టే, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.82% అయితే కరెక్టే. నేను మీకు ఇంటర్వ్యూలో చెప్పాను కదా, మన మార్కెట్స్ మాత్రమే కాదు నిన్న యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యి, యూఎస్ మార్కెట్స్ మాత్రమే కాదు గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా ఈరోజు సెషన్లో ప్రెషర్ అయితే కనబడింది. ఎస్పెషల్లీ మీరు జపనీస్ మార్కెట్ చూడండి, ఏకంగా 6% కరెక్ట్ అయింది ఈరోజు సెషన్లో. ఈ కరెక్షన్ మేజర్ రీజన్ మళ్ళీ యూఎస్ లో రెసిషన్ ఒక ఫియర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్ 2023 తర్వాత ఇనిషియల్ జాబ్ లాస్ క్లెయిమ్స్ ఏవైతున్నాయి అవి హైయెస్ట్ కి అయితే ఇప్పుడు రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఫ్యాక్టరీ యాక్టివిటీకి బారోమీటర్ గా చూసి ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో అది కూడా 46.8% పడిపోయినట్టుగా క్లియర్లీ ఎకనామిక్ కాంట్రాక్షన్ కి ఇది సిగ్నల్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ యూఎస్ 10-year ట్రెజరీ బాండ్ డీల్స్ కూడా <4%, 3.94% కి అయితే రీచ్ అయ్యి. సో ఈ సైన్స్ అన్ని కూడా క్లియర్లీ ఎకనామిక్ స్లో డౌన్ అండ్ అలాగే రెసిషన్ ఒక సైన్స్ గా అయితే చూస్తున్నారు. దీనికి తోడు ఇంటెల్ వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేసి ఈ నెంబర్స్ లో భాగంగా వాళ్ళు $10 billion సేవ్ చేయడం కోసం అని చెప్పి 15% ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్ లే ఆఫ్స్ అయితే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే 15,000 ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ జాబ్స్ అయితే కోల్పోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క కంపెనీలోని. ఇలాంటి అప్డేట్స్ వేరే అదర్ కంపెనీస్ లో కూడా వచ్చినట్టయితే క్లియర్లీ అది సైన్ ఎకానమీ ఎటువైపు మూవ్ అవుతుంది అన్నది. అండ్ దీనికి తోడు చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ డేటా వచ్చింది. లాస్ట్ 9 months లో లోయెస్ట్ నెంబర్ రికార్డ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ చైనా ఇస్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కదా. చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ తగ్గినట్టయితే క్లియర్లీ గ్లోబల్లీ డిమాండ్ తగ్గుతున్నట్టుగా, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతున్నట్టుగా ఎర్లీ సైన్స్ కి అయితే మనం చూడొచ్చు. ఈ అప్డేట్స్ మన ఇండియన్ మార్కెట్ అండ్ అలాగే ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ ఈరోజు ప్రెషర్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నోమా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు కరెంట్ మార్కెట్ ఒక వాల్యుయేషన్స్ ఆధారంగా వాళ్ళ స్ట్రాటజీతోని ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మార్కెట్ కరెంట్ వాల్యుయేషన్స్ ఏవైతున్నాయో ఈ వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. దీనివల్ల ఈ వాల్యుయేషన్స్ లో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకి వచ్చే రిటర్న్ ఫ్యూచర్ లోని సబ్పార్ అంటే 5% CAGR రిటర్న్ అయితే ఉండొచ్చు. అండ్ కరెంట్ మార్కెట్ లోని వాళ్ళకి వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ గా ఉన్న సెక్టర్స్ విషయంకి వచ్చేసరికి ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉన్నట్టుగా, అండ్ డిఫెన్సివ్ క్యాష్ కాస్ట్ గా FMCG అండ్ టెలికాం కంపెనీస్ వీళ్ళు చూస్తున్నట్టుగా, అండ్ హై వాల్యుయేషన్ లో ఉన్నా కూడా డిప్రెస్డ్ ఎర్నింగ్స్ తోని కెమికల్, IT అండ్ డ్యూరబుల్ కంపెనీస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ చాలా ఎక్కువ వాల్యుయేషన్ లోని సిక్లికల్ హెడ్విన్స్ తో ఉన్న స్టాక్స్ విషయంకి వచ్చేసరికి మెటల్స్, ఆటో అండ్ PSU స్టాక్స్ ఉన్నట్టుగా, అండ్ ఎగ్జాబరెంట్ వాల్యుయేషన్స్ లోని ఇండస్ట్రియల్స్ ట్రేడ్ అవుతున్నట్టుగా అయితే చెప్తున్నారు. రిపోర్ట్ అయితే చాలా బాగుంది గైస్. చాలా డీటెయిల్ గా వీళ్ళు ఈచ్ సెక్టర్ వైజ్ కవర్ చేసి వాళ్ళ డేటాని అయితే షేర్ చేశారు. అండ్ హిస్టారికల్ డేటాని కంపేర్ చేస్తూ కూడా డేటాని షేర్ చేశారు. తప్పకుండా ఈ రిపోర్ట్ అయితే ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే 2007 మార్కెట్ కండిషన్స్ ని వీళ్ళు కంపేర్ చేస్తూ చాలా డేటా పాయింట్స్ అయితే షేర్ చేశారు. మీకు ఈ రిపోర్ట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ మన డైలీ మనిషి రిలీజ్ అయ్యే ముందు షేర్ చేశాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రిపోర్ట్ ని అయితే డౌన్లోడ్ చేసుకుని చదవండి. మీకు చాలా డేటా పాయింట్స్ దొరుకుతాయి. అండ్ అలాగే కరెంట్ మార్కెట్ కండిషన్ రిలేటెడ్ గా, అండ్ అలాగే ఈ మార్కెట్ కండిషన్ మనం ఎలా ప్లే చేయాలనేది మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇట్స్ ఏ మస్ట్ రీడ్ రిపోర్ట్ అండ్ అంత కాంప్లికేటెడ్ రిపోర్ట్ కూడా కాదు, అందరూ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ స్పేస్ నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ స్పేస్ నెట్ అండ్ అలాగే రష్యన్ కంపెనీ మోడర్న్ ఫ్యూయల్ టెక్నాలజీస్ వీళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ లో భాగంగా మన ఇండియాలో 2025 నుంచి 2027 మధ్యలో 20 LNG గ్యాస్ స్టేషన్స్ వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా. ఇది phase 1 లోని, phase 2 లోని 180 LNG గ్యాస్ స్టేషన్స్ ఫ్యూయల్ రీటైల్ అవుట్లెట్స్ ని నేషనల్ వైడ్ వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఒక వాల్యూ 1600 crores గా మెన్షన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అప్డేట్ తో స్టాక్ అయితే 11% పెరిగిపోయింది. కానీ ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి దాని యొక్క నెంబర్స్ రావడానికి చాలా టైం పడుతుంది గైస్. అండ్ అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ గా క్యాపిటల్ కూడా కావాలి కదా, దాన్ని వీళ్ళు ఎలా రేస్ చేస్తారు ఇవన్నీ కూడా చూడాల్సి ఉన్నది. కాకపోతే న్యూస్ అప్డేట్ తో ఇప్పుడు స్టాక్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఆ మార్కెట్ యూఫోరియాలో ఉన్నాం కాబట్టి స్టాక్ లో ఇంత రియాక్షన్ కనబడింది. అండ్ స్టాక్ కూడా 152 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. యాజ్ ఏ వైజ్ ఇన్వెస్టర్ మన న్యూస్ మాత్రమే కాకుండా ఏదైతే న్యూస్ అప్డేట్ వచ్చిందో అది రెవెన్యూ కింద ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది. అండ్ రెవెన్యూ మాత్రమే కాదు, వీళ్ళు రియల్ గా ప్రాఫిట్ సంపాదిస్తారా లేదా జస్ట్ ఇది న్యూస్ అప్డేట్ మాత్రమే అని కూడా మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. అలా అనలైజ్ చేసుకున్న తర్వాత స్టాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోవడం బెటర్ అవుతుంది. కానీ న్యూస్ కి అయితే రియాక్ట్ అవ్వకూడదు. ఇన్ఫాక్ట్ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెంట్లీ ఈ కంపెనీ అయితే 152 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది. జస్ట్ న్యూస్ అప్డేట్ కి స్టాక్ ఎంత ఎక్కువగా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని వెల్మార్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఆయిల్ బిజినెస్ అండ్ అలాగే FMCG బిజినెస్ రెండు ఉన్నాయి కదా. రీసెంట్ టైమ్ లో వీళ్ళ FMCG బిజినెస్ మీద ఫోకస్ కూడా పెంచబోతున్నట్టుగా అయితే కామెంట్ చేస్తున్నారు కదా. దానిలో భాగంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ఆయిల్ బిజినెస్ నుంచి వీళ్ళ FMCG బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేయడం
చేయనున్నట్టుగా చెప్తున్నారు. డీమర్జర్ అనౌన్స్ చేశారన్నమాట. అండ్ వీళ్ళు ఎఫ్ఎంసీజీ బిజినెస్ మనం చూసినట్టయితే రెడీ టు ఈట్ సెగ్మెంట్ లో ఉన్నారు. అండ్ అలాగే వేరే అదర్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు సెల్ చేయబోతున్నారు. ఇది కరెంట్లీ చూసినట్టయితే లాస్ మేకింగ్ బిజినెస్ అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ కదా. సో దీన్ని సపరేట్ చేయడం ద్వారా ఈ బిజినెస్ మీద ఫోకస్ పెరుగుతుంది అండ్ ఈ బిజినెస్ కూడా బాగా గ్రో అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ డీమర్జర్ వీళ్ళు అనౌన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ మార్కెట్ లో వీళ్ళు ఎఫ్ఎంసీజీ బిజినెస్ రిలేటెడ్ గా చాలా గట్టిగా న్యూస్ అయితే వినబడుతుంది. అదానీ గ్రూప్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దీని మీద చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేయబోతున్నట్టుగా ఈ బిజినెస్ ని కూడా చాలా బాగా గ్రో చేయడానికి అయితే చూస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ డీమర్జర్ అనౌన్స్మెంట్ దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి అదానీ వెల్మార్ట్ స్టాక్ లో అంత పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ జూలై మంత్ ఆటో సేల్స్ డేటా వచ్చింది. ఈ జూలై మంత్ లోని ఆటో సేల్స్ నెంబర్స్ లోని యాక్చువల్లీ క్లియర్లీ డిప్ అయితే కనబడుతుంది. ఒకటి రెండు ఓఎమ్స్ కాదు, అక్రాస్ ఓఎమ్స్ యొక్క సేల్స్ నెంబర్ మనం ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్ లో కంపేర్ చేసిన మంత్ ఆన్ మంత్ నెంబర్ లో కంపేర్ చేసినా కూడా మనకి క్లియర్లీ డిప్ అయితే కనబడుతుంది. ఎక్సెప్ట్ బజాజ్ అండ్ టీవీఎస్ వీళ్ళిద్దరూ డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ మిగిలిన ఆల్ అదర్ ఓఎమ్స్ యొక్క సేల్స్ నెంబర్లు అయితే మనకి డిప్ కనబడడంతో మనకి ఆటో స్టాక్స్ లో ప్రెషర్ అయితే కనబడింది. ఎస్పెషల్లీ మారుతి స్టాక్ అయితే చాలా బాగా కరెక్ట్ అయింది. కాకపోతే ఈ నెంబర్స్ చూసి ఎవరైనా పానిక్ అవుతున్నట్టయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. డిమాండ్ ట్రెండ్ అయితే బాగానే ఉన్నది. 1 odd month గా మనం తీసుకోవచ్చు. లెట్స్ సీ కమింగ్ మంత్స్ లో కూడా మనకి డిప్ కనబడుతుంది అనుకోండి, దెన్ ఆటో సెక్టర్ లో సైకిల్ రివర్స్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్క మంత్ డేటా చూసి ఆటో సెక్టర్ యొక్క గ్రోత్ సాచురేషన్ కి వచ్చేసిందని అయితే కంక్లూజన్ రాలేదు. సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ఎంఈ ఐపీఓస్ మీద వర్క్ చేసే మర్చెంట్ బ్యాంకింగ్ ఫర్మ్ అయిన సిసి వెంచర్స్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా ఒక న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. సెబీ వీళ్ళు అగేన్స్ట్ గా ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆగస్ట్ 2022 నుంచి జూన్ 2024 మధ్యలో ఏవైతే ఐపీఓస్ తీసుకొచ్చారో వాటిల్లో వీళ్ళు ముందుగానే అలాట్మెంట్ తీసుకుని ఐపీఓస్ తీసుకొచ్చినట్టుగైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ పీరియడ్ లో వీళ్ళు 6 ఎస్ఎంఈ ఐపీఓస్ అయితే తీసుకొచ్చారు. వాటి పేర్లు మనం చూసినట్లయితే ఒరియానా పవర్, అన్నపూర్ణ స్వాదిస్ట్, ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్, క్రయాన్స్ అడ్వర్టైజింగ్, క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాకింగ్ డీల్ సర్క్యులర్ ఎకానమీ. ఈ 6 ఐపీఓస్ లోని కొన్ని కంపెనీస్ అయితే ఈవెన్ లిస్ట్ అయిన తర్వాత కూడా చాలా రోజులు న్యూస్ లోనే అండ్ షేర్ హోల్డర్స్ కి మంచి రిటర్న్ కూడా డెలివర్ చేసి ఒరియానా పవర్ అయితే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది ఈ స్టాక్. ఈ సిసి వెంచర్స్ అండ్ దాని ఒక ప్రమోటర్స్ అండ్ వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే వీటి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళ మీద ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే నిజమని ప్రూవ్ అయింది అనుకోండి, ఈ మర్చెంట్ బ్యాంకర్ అగేన్స్ట్ గా సెబీ యాక్షన్ అయితే తీసుకుంటుంది. లెట్స్ సీ ఫర్దర్ గా ఎటువంటి అప్డేట్స్ వస్తాయో చూడాల్సి ఉన్నది. ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఏంటంటే ఈ రిస్క్ అయితే డెఫినెట్లీ ఎప్పుడూ ఉంటుంది. ఐపీఓ సైజ్ చూసినట్టయితే చాలా చిన్నగా ఉంటాయి అండ్ కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్, ఫ్రీ ఫ్లోట్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి స్టాక్ ప్రైస్ అయితే మ్యానిపులేట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకని రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడీ కంపెనీకి 28.4 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ అప్డేట్ తోని స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ వీళ్ళు ఇంకొక ప్రమోటర్ గ్రూప్ కంపెనీ కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి 53 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి. అండ్ ఈ ఆర్డర్ ని ఈ ఫైనాన్షియల్ లోనే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఈ ఆర్డర్ సైజ్ చూసినట్టయితే అంత పెద్ద ఆర్డర్ సైజ్ కాదు కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ బట్టి చూస్తే. కాకపోతే ఈ స్టాక్స్ రెండు రీటైల్ బజ్ ఉన్న స్టాక్స్ కాబట్టి ఈ సెషన్ లో చాలా ఎక్కువగా పాజిటివ్ రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఆర్పీ సంజీవ్ గోయింకా గ్రూప్ కంపెనీ పీసీబీఎల్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్పీ సంజీవ్ గోయింకా గ్రూప్ అంటే సారిగామ ఉన్నది కదా, ఇవన్నీ కూడా ఈ గ్రూప్ కిందే వస్తాయి అన్నమాట. ఈ పీసీబీఎల్ డీమర్జర్ అనౌన్స్ చేసింది. వాళ్ళ సబ్సిడీ కంపెనీ అక్వాఫార్మ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఇది అండ్ అద్వయ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని సెపరేట్ గా డీమర్జర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ డీమర్జర్ అనౌన్స్మెంట్ తో మనకి స్టాక్ లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ జూడియో రిలేటెడ్ గా నాకు ఒక ఆర్టికల్ అయితే కనబడింది. ఈ ఆర్టికల్ లో జూడియో యొక్క ప్రమోటర్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఓ పి వెంకటేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారంటే జూడియోలోని ప్రెసెంట్ చూసినట్టయితే ప్రతి నిమిషానికి 90 టీ-షర్ట్స్ అండ్ ప్రతి గంటలోని 20 pairs ఆఫ్ జీన్స్ సెల్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నెంబర్స్ బట్టి ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే జూడియో యొక్క పాపులారిటీ ఈ లెవెల్ కి అయితే రీచ్ అయింది. కరెంట్లీ జూడియో యొక్క యాన్యువల్ బిజినెస్ 7,000 crores కి అయితే రీచ్ అయింది. అండ్ ఫైనాన్షియల్ 24 లోని 200 జూడియో స్టోర్స్ ని వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా అండ్ ఈ స్టోర్స్ ని ఓపెన్ చేయడానికి ట్రెంట్ 3 to 4 crores స్పెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ జూడియో చాలా మ్యాసివ్ గ్రోత్ చూసింది కదా. వీకెండ్స్ లోని జూడియో స్టోర్స్ చూసినట్టయితే మనకి ఫుల్లీ క్రౌడెడ్ కనబడతాయి. మీ ఏరియాలో ఎలా ఉంటే కింద కామెంట్ చేయండి. నాకైతే నేనున్న ఏరియాలో అయితే కంప్లీట్లీ క్రౌడెడ్ కనబడుతుంది. ఆల్మోస్ట్ డీమార్ట్ స్టోర్ లో అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ 2 years లోని జూడియో డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అని అయితే ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ జూడియో యొక్క గ్రోత్ ఇలాగే కంటిన్యూ అయినట్టయితే మాత్రం ట్రెండ్ షేర్ హోల్డర్స్ గా చాలా మంచి పాజిటివ్ అప్డేట్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫ్రైడే ఫన్ క్వశ్చన్లో భాగంగా చందు రేరెస్ట్ బ్లడ్ టైప్ ప్రపంచంలోనే ఏదని చెప్పి అడిగాడు. దానికి మీలో చాలా మంది ఆన్సర్ చేశారు. దాని ఆన్సర్ యాక్చువల్లీ ప్రొనౌన్స్ చేయడం కష్టం, అందుకని స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దీన్ని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారంట. ఈరోజు ఫ్రైడే ఫన్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మనకి ఫ్రూట్లోని సీడ్ లోపల ఉంటుంది కదా, సీడ్స్ బయట ఉంటే ఫ్రూట్ ఏది?
ఓకే, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ ఫ్రైడే ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేసే 2 స్కీమ్స్ని అయితే క్లోజ్ చేయడానికి చూస్తుంది. ఒకటి చాలా పాపులర్ స్కీమ్ సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. దీంట్లో మీలో చాలామంది ఇన్వెస్ట్ చేసుకోవడం ఉంటారు. ఈ స్కీమ్ ఒక కంటిన్యూటీ రిలేటెడ్గా సెప్టెంబర్లో ఆర్బీఐ ఒక మీట్ ఏదైతే ఉన్నదో దాంట్లో డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా ఏదైతే గవర్నమెంట్ రిక్వైర్మెంట్కి ఫైనాన్సింగ్ క్యాపిటల్ రైజ్ చేస్తున్నారో అది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ రూట్ అవడం. అండ్ అలాగే ఈ స్కీమ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కాదు కదా, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కాబట్టి ఈ స్కీమ్ ఆపేసినా కూడా ఎవరికి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్నట్టుగా సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో మనకి సెప్టెంబర్లోని న్యూ ట్రంచ్ ఆఫ్ సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ ని అనౌన్స్ చేస్తారు లేదా క్లోజ్ చేసేస్తారు అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సెకండ్ మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీన్ని మార్చ్ 2025 తర్వాత కంటిన్యూ చేయబోతున్నట్టుగా వీళ్ళు డెసిషన్ అయితే తీసేసుకున్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి అనుకోండి, తగ్గినప్పుడు ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వస్తుందని. అండ్ ఇది మాత్రమే కాకుండా ఏవైతే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి వీటిని యాక్చువల్లీ చిన్న ఇన్వెస్టర్లు వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ వైపు మూవ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఈ స్కీమ్స్ని అయితే ఆఫర్ చేస్తుంటారు. బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా రీసెంట్ టైంలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ స్కీమ్స్ని పుష్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీటైల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్టుగా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో త్వరలోనే ఈ 2 స్కీమ్స్ అయితే క్లోజ్ అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 2 మంచి స్కీమ్సే కాబట్టి మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయలేనట్టయితే మీ ఓవరాల్ అసెట్ ఎలొకేషన్లో ఫిట్ అయినట్టయితే డెఫినెట్లీ యూ కెన్ చెక్ ది స్కీమ్స్. నెక్స్ట్ మన డేటా సెంటర్ వీడియోలో మాట్లాడుకున్న బ్లాక్ బాక్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 410 crores క్యాపిటల్ని వేరియస్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రేస్ చేసినట్టుగా ఈ క్యాపిటల్ ఏదైతే రేస్ చేశారో దాంతో వీళ్ళు డేటా సెంటర్ బిల్డింగ్ క్యాపబిలిటీస్ని బిల్డ్ చేసుకోబోతున్నట్టుగా అండ్ అలాగే అడ్వాన్స్మెంట్ ఇన్ నెట్వర్క్ ఇన్ఫ్రా ఇన్నోవేషన్ ఇన్ డెలివరీ గో టు మార్కెట్ ఎక్స్పాన్షన్కి ఈ క్యాపిటల్ని యూజ్ చేయబోతున్నట్టుగా అయితే వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ 410 crores క్యాపిటల్ రైజ్లోని పార్టిసిపేట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక ఫుల్ లిస్ట్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. నెక్స్ట్ శక్తి పంప్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పిఎం కుసుమ్ స్కీమ్లో భాగంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళకి ఎల్ఓఐ వచ్చినట్టుగా ఈ ఎల్ఓఐలో భాగంగా 12,537 పంప్స్ని వాల్యూ చూసినట్టయితే 558 crores వర్త్ వాల్యూ పంప్స్ని వీళ్ళు డెలివర్ చేయడానికి వీళ్ళకి ఎల్ఓఐ వచ్చినట్టు చెప్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ ఆర్డర్ని 31 March 2025 లోపల వీళ్ళు డెలివర్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఈ ఫైనాన్షియల్లోనే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లార్జ్ ఆర్డర్ విన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనపడింది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం అని చెప్పి ఒక స్పెషల్ ఫండ్ని ప్రొవిజన్ 7,900 crores అయితే చేశారన్నమాట. నువ్వు ఈ ప్రొవిజన్ ఏదైతే చేస్తారో దీని రిలేటెడ్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక అసెంబ్లీ వాళ్ళ బడ్జెట్లోని ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాంక్ ఒక డ్యూస్ పెన్షన్ రిలేటెడ్గా వేరే అదర్ డ్యూస్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఆ డ్యూస్ ఏవైతే వాటిలన్నింటినీ క్లియర్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఒక బ్యాలెన్స్ షీట్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ బడ్జెట్లోని బ్యాంక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా డెసిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. డెఫినెట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ రిలేటెడ్గా అయితే చాలా పాజిటివ్ అప్డేట్ గానే మనం చూడొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, రీసెంట్ టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్స్ తగ్గిపోవడంతో టూరిజం అయితే బాగా డెవలప్ అవుతుంది. అక్కడ టూరిజం డెవలప్ అవడంతో చాలా కంపెనీస్ అక్కడికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ని సెటప్ చేయడానికి చూస్తున్నారు. అండ్ అలాగే టూరిజం బాగా పెరుగుతుంది అనుకోని ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా కూడా చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది కదా. జేఎన్కే బ్యాంక్ ఒక సీనియర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ న్యూస్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ప్రీవియస్గా కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఇదే కామెంట్ చేస్తున్నారు అన్నమాట. ఆటో లోన్స్ కానీ వేరే అదర్ లోన్స్ రిలేటెడ్గా కూడా చాలా మంచి గ్రోత్ చేస్తున్నట్టుగా, ఈవెన్ బిజినెస్ లోన్స్ రిలేటెడ్గా కూడా చాలా మంచి డిమాండ్ పెరుగుతున్నట్టుగా అండ్ ఈవెన్ హోమ్ లోన్ బుక్ కూడా చాలా మంచి డిమాండ్ పెరుగుతున్నట్టుగా అయితే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. డెఫినెట్లీ అయితే పాజిటివ్ సైన్ ఫర్ దిస్ స్టేట్. అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కూడా మనం పాజిటివ్గా చూడొచ్చు. కరెంట్లీ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 1 time బుక్ లోన్ ట్రేడ్ అవుతున్నది, అంటే యాక్చువల్ చాలా రీజనబుల్ వాల్యుయేషన్ ట్రేడ్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జిహెచ్సిఎల్ ఒక క్వార్టర్లీ నెంబర్స్ అయితే వచ్చాయి. రిజల్ట్స్ అయితే అంత బాగాలేవు, కాకపోతే ఈ రిజల్ట్స్తో పాటు ఒక అప్డేట్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. అప్డేట్ అయితే స్టాక్ పరంగా మనం చాలా పాజిటివ్గా చూడొచ్చు. వీళ్ళకి 6,449 hectares ఆఫ్ ల్యాండ్ని కచ్ ఉంటుంది కదా గుజరాత్లోని, అక్కడ వీళ్ళకి అలాట్ చేసినట్టుగా సాల్ట్ ప్రొడక్షన్ కోసం అని చెప్తున్నారు. సో దీనివల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు సోడా యాష్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి లార్జ్ సైజ్ ఆఫ్ రా మెటీరియల్ సోర్స్ దొరికినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే జరిగిందో ఈ సోడా యాష్ ప్రొడక్షన్ తో పాటు బ్రొమైన్ ఒక ఎక్స్పాన్షన్ కూడా యూజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో రిజల్ట్స్ బాగాలేకపోయినా కూడా కంపెనీ యొక్క ఫ్యూచర్ రిలేటెడ్ గా ఇది చాలా పాజిటివ్ అప్డేట్ అవడంతో మనకు స్టాక్ లో కూడా పాజిటివ్ రియాక్షన్ కనపడింది.
నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐటీసీ వాళ్ళ క్వార్టర్ నెంబర్స్ అయితే రిలీజ్ చేసింది. నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి గ్రోత్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా స్లైట్ డిప్ కనబడుతుంది. అంత వరీ అవ్వాల్సిన డిప్ అయితే కాదు, కానీ స్లైట్ డిప్ అయితే ఉన్నది. సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళు సిగరెట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ బోత్ టాప్ లైన్ లోని అండ్ అలాగే ప్రాఫిటబిలిటీలోని రెండింటిలో కూడా ప్రీవియస్ 2 quarters తో కంపేర్ చేసినట్టయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎఫ్ఎంసీసీ సెగ్మెంట్ లో కూడా టాప్ లైన్ లోని ప్రీవియస్ 2 కంపారబుల్ క్వార్టర్స్ తో కంపేర్ చేసినట్టయితే మనకు గ్రోత్ కనబడుతుంది. ప్రాఫిటబిలిటీలోని ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే గ్రోత్ డెలివర్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే స్లైట్ డిప్ అయితే కనబడుతుంది. మేజర్ టాప్ లైన్ లోని అండ్ అలాగే బాటమ్ లైన్ లోని మనకు డ్రాప్ కనబడుతుంది వీళ్ళ హోటల్ బిజినెస్ లోని. అండ్ అదర్ 2 సెగ్మెంట్స్ చూసినట్టయితే అగ్రి బిజినెస్ బాగానే పర్ఫార్మ్ చేసింది. పేపర్ బోర్డ్స్ అండ్ పేపర్ ప్యాకేజింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో కూడా మనకి టాప్ లైన్ లోని అండ్ అలాగే బాటమ్ లైన్ లో డ్రాప్ కనబడుతుంది. సో హోటల్స్ అండ్ పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ సెగ్మెంట్స్ ఏవైతే ఈ సెగ్మెంట్స్ ఈ క్వార్టర్లీ నెంబర్స్ మీద అయితే ఇంపాక్ట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చి వీళ్ళ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాని ఒక డీమర్జర్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ముందుగా ఫైనాన్షియల్ నెంబర్స్ చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే గ్రోత్ కనబడుతుంది. బట్ మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే డ్రాప్ కనబడుతుంది. కాకపోతే ఇది సిక్లికల్ ఇంపాక్ట్ ప్రతి సంవత్సరం కూడా కనబడేదే. మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే జూన్ క్వార్టర్ నెంబర్స్ అయితే తక్కువగా వస్తాయి. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే ప్రాఫిటబిలిటీలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే డిప్ కనబడుతుంది. బట్ అగైన్ ఇట్స్ సిక్లికల్ ట్రెండ్, మీకు చెప్పాను కదా సిక్లికల్ ట్రెండ్ వల్లే కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ డిప్ గా అయితే మనం చూడకూడదు. అండ్ డీమర్జర్ అప్డేట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని సెపరేట్ గా లిస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాని టాటా మోటార్స్ లోని అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో దాంట్లో మర్జ్ చేయబోతున్నట్టుగా. అండ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో దీని ఒక పేరుని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ గా అయితే రీనేమ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కమర్షియల్ వెహికల్ కంపెనీ ఏదైతే లిస్ట్ ఉన్నదో దాని యొక్క పేరుని టాటా మోటార్స్ లిమిటెడ్ గా అయితే రీనేమ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డీమర్జర్ ని 1 July 2025 కల్లా కంప్లీట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా. అండ్ అసెట్ రేషియో చూసినట్టయితే 60:40 గా అయితే చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా టాటా మోటార్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో దాని టాటా క్యాపిటల్ మర్జ్ చేస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా కూడా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఎవరైతే డివిఆర్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి డివిఆర్ షేర్స్ ని క్యాన్సిల్ చేసి ఆర్డినరీ షేర్స్ ఇష్యూ చేస్తామని చెప్పి ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ప్రాసెస్ నెక్స్ట్ 2 months లో కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఈ రోజు సెషన్ లో స్టాక్ కరెక్ట్ అయింది కానీ నెంబర్స్ పరంగా చూసినట్టయితే డీసెంట్ నెంబర్స్ కానీ మనం చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే కంపెనీ అయిన రైల్టెల్ యొక్క నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా మనం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడుతుంది. దీనికి మేజర్ రీజన్ వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ సర్వీసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ టాప్ లైన్ లోని అండ్ బాటమ్ లైన్ లోని నెంబర్స్ అయితే బాగా డ్రాప్ అయ్యాయి. అండ్ ఈవెన్ టెలికాం సర్వీస్ సెగ్మెంట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే నెంబర్స్ లో స్లైట్ డ్రాప్ అయితే కనబడుతుంది. ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా డ్రాప్ కనబడుతుంది. మేజర్ ఇంపాక్ట్ మాత్రం వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ సర్వీసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో యాన్సిలరీ కంపెనీ SJS బ్లాక్ బస్టర్ నెంబర్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ మాత్రమే కాదు SJS రిలేటెడ్ గా మనం ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ని కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే మనకి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. సేమ్ ట్రెండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా డీసెంట్ గ్రోత్ కనబడుతుంది. మేజర్ గా ఈ నెంబర్స్ కన్నా కూడా మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు డిక్సన్ టెక్నాలజీస్ ని న్యూ కస్టమర్ గా అయితే యాడ్ చేసుకున్నారు. దీనివల్ల వీళ్ళు కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడైతే చాలా మంచి గ్రోత్ అయితే చూడొచ్చు అని మేనేజ్మెంట్ చెప్తున్నారు. వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ కూడా కండక్ట్ చేశారు. వీలైతే కాన్ఫరెన్స్ కాల్ వినడానికి ప్రయత్నించండి. చాలా మంచి బులిష్ కామెంటరీ అయితే మనకు వినబడుతుంది. అండ్ కంపెనీ పరంగా ఫ్యూచర్ అవుట్లుక్ రిలేటెడ్ గా కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీళ్ళు మంచి నెంబర్స్ అనౌన్స్ చేయడం అండ్ అలాగే న్యూ కస్టమర్ ఎడిషన్ అండ్ కాన్ఫరెన్స్ కాల్ లో కామెంటరీ కూడా పాజిటివ్ గా ఉండడంతో ఈ సెషన్ లో స్టాక్ అయితే ఏకంగా 15% పైన పెరిగింది. నెక్స్ట్ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ నెంబర్స్ కన్నా కూడా యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్విజిషన్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెలుసు రీడిఫ్ చాలా పాపులర్ ఆ టైంలోని. ఆ rediff.com లోని వీళ్ళు 54% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ స్టేక్ పర్చేస్ కోసం వీళ్ళు 25 crores వరకు ఖర్చు చేయబోతున్నట్టుగా, ఈ ట్రాన్సాక్షన్ 90 days లో కంప్లీట్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ స్టేక్ ఎక్విజిషన్ తర్వాత rediff.com ఇన్ఫీబీమ్ అవెన్యూస్ యొక్క సబ్సిడరీ కంపెనీగా అయితే కన్వర్ట్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ రీడిఫ్ ఒక టర్న్ ఓవర్ చూసినట్టయితే కన్సిస్టెంట్ గా తగ్గుతూ వస్తున్నది. యాక్చువల్ జీమెయిల్ రాకముందు చాలా పాపులర్ గా ఉండే, దాని తర్వాత వీళ్ళ సిగ్నిఫికెన్స్ కోల్పోయారు మార్కెట్ నుంచి. స్టిల్ rediff.com కి 38 million మంత్లీ విజిట్స్ అయితే వస్తున్నట్టుగా, వరల్డ్ లోని హైయెస్ట్ ట్రాఫిక్ చూస్తున్న టాప్ 1000 కంపెనీస్ లోని rediff.com కూడా ఉన్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ కరెంట్ వీళ్ళ సర్వీసెస్ ని 5000 కంపెనీస్ యూజ్ చేసుకున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఎక్విజిషన్. దీన్ని
ఇన్ఫీబీమ్ వాళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత ఏమైనా టర్న్ అరౌండ్ చేస్తారేమో చూడాల్సి ఉన్నది. అండ్ వీళ్ళు నెంబర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే బోత్ టాప్ లైన్ లోని అండ్ అలాగే బాటమ్ లైన్ లోని ప్రీవియస్ 2 quarters తో కంపేర్ చేసినట్టయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ కూడా లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే గ్రో అయినట్టుగా మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఆర్టీఐ సర్వీసెస్ ఆఫర్ చేసే క్యాంప్స్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 26.8% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 6.7% గ్రోత్ కనబడుతుంది, విచ్ ఇస్ రియలీ గుడ్ గ్రోత్ గా మనం చూడొచ్చు. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 41% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 3.9% గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లీ నెంబర్స్ తో పాటు షేర్ హోల్డర్స్ కి ఇంటరిమ్ డివిడెండ్ కి అయితే 11 రూపీస్ పర్ షేర్ రికమెండ్ చేశారు. నెక్స్ట్ సారేగామా వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 26% గ్రోత్ కనబడుతుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసినట్టయితే మనకి 22% డిప్ అయితే కనబడుతుంది. ఇది పెద్ద ఇష్యూ కాదు. ప్రతి ఇయర్ మార్చ్ తో కంపేర్ చేసినట్టయితే జూన్ క్వార్టర్ లోనే మనకి డ్రాప్ అయితే కనబడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రాఫిటబిలిటీలో ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్ లో కూడా వీళ్ళది 14% డ్రాప్ అయితే మనకు కనబడుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 31% డ్రాప్ కనబడుతుంది. దీనికి మేజర్లీ కంటెంట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో దాని కాస్ట్ పెరిగిపోవడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ అయినట్టుగా మనం చూడొచ్చు. కంటెంట్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఈ క్వార్టర్ లోని బ్లాక్ బస్టర్ కంటెంట్ అయితే ఎక్వైర్ చేశారు. చాలా సాంగ్స్ చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి. కాకపోతే హై బడ్జెట్ మూవీస్ ఒక సాంగ్స్ ని ఎక్వైర్ చేసినట్టయితే కాస్ట్ కూడా అంతే పెరుగుతుంది. కాబట్టి వీళ్ళ బాటమ్ లైన్ మీద ఇంపాక్ట్ కనబడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిన్న జొమాటో వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది కదా. ఈ క్వార్టర్ లో బ్లాక్ బస్టర్ నెంబర్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ చందు నిన్న డిఎంఎస్ లో కూడా కవర్ చేశాడు. ఈ నెంబర్స్ తర్వాత రేటింగ్ ఏజెన్సీస్ నుంచి జొమాటో ఒక స్టాక్ అయితే చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి. సిటీ వీళ్ళ స్టాక్ ఒక టార్గెట్ ప్రైస్ ని 280 రూపీస్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాకుండా జొమాటో ఒక మేనేజ్మెంట్ వాళ్ళ కామెంట్ లో చాలా పాజిటివ్ కామెంటరీని రిలీజ్ చేశారు. బ్లింకిట్ ఒక స్టోర్ కౌంట్ ఏదైతేనో దాన్ని సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ చేశారు. 2026 ఎండింగ్ కల్లా బ్లింకిట్ ఒక స్టోర్ కౌంట్ ని 2000 స్టోర్స్ కి అయితే ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ స్టోర్ కౌంట్ ఇంక్రీజ్ మాత్రమే కాకుండా ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ బ్లింకిట్ బిజినెస్ ని ప్రాఫిటబిలిటీ తీసుకురావడం కూడా వాళ్ళు చూస్తున్నట్టుగా అయితే కామెంట్ చేశారు. దీంతో జొమాటో స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డిఎంఎస్ లో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయిపోయారు. వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.